క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. 2026వ సంవత్సరంలో 7 నెలలు గడిచి 8వ మాసంలోనికి మనం ప్రవేశించాం. దినాలు చాలా త్వరగా గడిచిపోతూ ఉన్నాయి. ఇది మొదటి ఆదివారం గనక మనమందరం కూడా బల్లను సమీపించడానికి సిద్ధపడి వచ్చామని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మొదటి ఆదివారం గనక ప్రభు బల్ల ఉంటుంది, అందరూ సిద్ధపడి రావాలి అని. మీరందరూ సిద్ధపడి వచ్చారని అనుకుంటున్నాను. అయితే ఏం సిద్ధపడ్డారు? ఎలా సిద్ధపడ్డారు? సిద్ధపాటు అనేది చాలా అవసరం. సిద్ధపాటు చాలా అవసరం. మనం దేనికైనా సిద్ధపడతాం. మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఏ బట్టలు వేసుకోవాలో నిర్ణయించుకుంటాం. లేదు డ్యూటీకి వెళ్ళాలి, ఏ బట్టలు వేసుకోవాలో మనం నిర్ణయించుకుంటాం, సిద్ధపడతాం ఆ రీతిగా. అలానే ప్రతి అకేషన్కి ఒక విధంగా సిద్ధపడతాం. అలానే మనం ప్రయాణం అవుతూ ఉన్నాం. మన ప్రయాణం ఎన్ని రోజులు అనే దాన్ని బట్టి సిద్ధపడతాం. అలానే మన ప్రయాణం యొక్క దూరాన్ని బట్టి సిద్ధపడతాం. అలాగే మనం ప్రయాణం చేసేటువంటి ఆ గమ్యస్థానం లేక ఆ స్థలం ఏంటో, అక్కడి పరిస్థితులు ఏంటో దాన్ని బట్టి సిద్ధపడతాం. సిద్ధపాటు అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. కొన్నిసార్లు కొంతమంది సరిగా సిద్ధపడకపోయినందుచేత వారు వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత వారికి అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ దొరకక ఇబ్బంది పడతారు. వారు నిత్యము వేసుకోవాలి, కానీ సిద్ధపాటు లేక మర్చిపోయి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మెడిసిన్ దొరకదు. అది మీ ప్రాణాలకు ఉరి. అక్కడ ఉండలేం, తిరిగి రాలేం, మెడిసిన్ దొరకదు. కాబట్టి సరి అయినటువంటి సిద్ధపాటు, ఎ ప్రాపర్ ప్రిపరేషన్ ఈజ్ నెససరీ. సరైనటువంటి సిద్ధపాటు లేకపోతే దానివలన గొప్ప అపాయాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజున ప్రసంగి గ్రంథంలో మనం కొన్ని విషయాలు చదువుతూ వచ్చాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి సంగతులను ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రసంగి సూర్యుని క్రింద ఉన్నటువంటివన్నీ కూడా వ్యర్థము వ్యర్థము అని వ్రాస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇది వ్యర్థం కాకూడదు అన్నట్టుగా వ్రాశాడు. ఏంటి వ్యర్థం కాకూడదు? మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన వ్యర్థముగా ఉండకూడదు, నిష్ప్రయోజనం కాకూడదు. ప్రసంగి ప్రారంభం నుండి చివరి వరకు వ్యర్థం 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 అని రాసి ఇది మాత్రం వ్యర్థమైపోకూడదు అని రాశాడు అన్న. ఎందుకంటే నిన్ను బ్రతికించేది ఇదే, దేవుని ప్రజలకు జీవాన్ని ఇచ్చేది ఇదే. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. 84వ కీర్తనలో మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఆ కీర్తన చదువుకున్నాం. అందులో కీర్తనకారుడు ఆలయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు తన యొక్క హృదయంలో కలిగేటువంటి సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు ఉన్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఇట్ గివ్స్ మీ అన్ ఇంటర్నల్ ఇమ్మెన్స్ జాయ్. నా అంతరంగంలో గొప్ప సంతోషానికి కారణం
ఏంటి అంటే, నేను మందిరానికి వెళ్తున్నాను. ఈ దినాల్లో ఎంతమంది క్రైస్తవులలో నిజంగా మందిరానికి వెళ్తున్నందుకు సంతోషం. చాలా మందికి మందిరానికి వెళ్ళడం గొప్ప భారం. అది ఎలాంటిదంటే తప్పించుకోలేని ఒక క్రియ అని భావిస్తారు. అందుచేత వారు అటు చేసి ఇటు చేసి ఎలాగో ఒప్పించుకొని నప్పించుకొని ఆలయానికి వస్తారు. కానీ ఎంతసేపు కూర్చోగలరు? దట్ ఇండికేట్స్ ద ఇన్నర్ జాయ్ ఆఫ్ యూ. నువ్వు దేవుని యొక్క మందిరంలో ఎంతసేపు గడపగలవు అనేది నీ హృదయంలో దేవుని మందిరాన్ని గూర్చినటువంటి ఆశ ఎంత ఉందో, సంతోషం ఎంత ఉందో అది తెలియజేస్తుంది అన్నమాట. ఒక్కొక్క పాట పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు సంతోషాన్ని తెలియజేస్తుంది. చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి బికమ్ యాబ్సెంట్ మైండెడ్. ఎక్కడో ఉంటాం. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ఉంటాము కానీ ఏకీభవించం. ఎందుకంటే మన మనస్సు ఇక్కడ ఉండదు. ఇది ఎక్కడో విహరిస్తుంది. దానిని బట్టే అసలు మందిరానికి వెళ్ళడం నీకెంత సంతోషమో అది నువ్వు గ్రహించవచ్చు. మందిరానికి వెళ్ళడం నాకు సంతోషమండి అని నోటితో చెప్పితే సరిపోదు. అది నీ జీవితంలో నిజంగానే ఉండాలి. అలా ఉంటే నువ్వు ధన్యుడవు. ఈ సంతోషాన్ని గురించి కీర్తనాకారుడు చాలా చక్కగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకొక మాట చెప్పాడు. అసలు దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం అంటే ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళడం అంటే ఏంటి అని చెప్పాడంటే, జీవము గల దేవుని దర్శించుట. ఆ మాట అక్కడ ఉంది, అదే 2వ వచనంలో. దేవుని మందిరానికి వెళ్ళుట అనగా జీవము గల దేవుని దర్శించుట. నేను నా దేవునిని దర్శించడానికి వెళ్తూ ఉన్నాను. ఇది సంతోషానికి కారణం. మందిరంలో ఏసీ ఉందా లేదా అనేది ఇక్కడ సంతోషానికి కారణం కాదు. మందిరంలో కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయా లేవా అనేది సంతోషానికి కారణం కాదు. మందిరంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కంఫర్ట్స్ గురించి మాట్లాడడం లేదు. లేక మందిరంలో ఉండేటువంటి హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడడం లేదు. నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా సంతోషానికి కారణం ఏంటో తెలుసా? నేను జీవము కలిగినటువంటి నా దేవుణ్ణి దర్శిస్తున్నాను. ఈ యాటిట్యూడ్ మందిరానికి వచ్చే ప్రతి వ్యక్తికి కావాలి. ఈ విషయం తెలిస్తేనే అసలు నీకు ఎలా సిద్ధపడాలో తెలుస్తుంది. నేను మందిరానికి వెళ్ళినప్పుడు నా దేవుణ్ణి నేను దర్శించడానికి వెళ్తూ ఉన్నాను అనేటువంటి అవగాహనే లేకపోతే నువ్వెలా సిద్ధపడాలో నీకు తెలియదు, ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలియదు. అందుకనే మందిరంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటానికి తెగిస్తున్నాం. నా మాటలు ఒకవేళ కఠినమైతే నన్ను క్షమించండి, కానీ ఇదే మనం చేస్తూ ఉన్నది. మనకున్నటువంటి అవగాహనను బట్టే, మందిరంలో మనం కలుసుకోవటానికి వెళ్తున్న వ్యక్తి ఎవరో అనే ఆ విషయాన్ని గ్రహించినప్పుడే మన యొక్క ప్రవర్తన చక్కబడుతుంది, లేదంటే చక్కబడదు. ఇక్కడ ప్రవర్తన అని చెప్పినప్పుడు ఏమేమి వస్తాయి? మన యాక్షన్స్, మన క్రియలు, మనం చేసే పనులు వస్తాయి. అలాగనే ఆ పనుల వెనకాల
మనల్ని నియంత్రించేటువంటి థాట్స్, ఆలోచనలు వస్తాయి. అలాగనే ఆ ఆలోచనలలో నుంచి బయలుదేరినటువంటి ఇమోషన్స్, ఉద్రేకాలు వస్తాయి. అలానే మనము ఇతరులు ప్రవర్తించినప్పుడు, ఇతరులు మాట్లాడినప్పుడు వారికి స్పందించేటువంటి తీరు అందులోనికే వస్తుంది. ద మేనరిజం, ఎలా ఇతరులను మనం గౌరవిస్తూ ఉన్నాం, ఇతరుల ఎదుట ఎంత నమ్రతతో విధేయతతో ప్రవర్తిస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా ప్రవర్తనలోనికి వస్తాయి. ఇక్కడ ప్రసంగి, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్పినప్పుడు వీటన్నింటినీ మనం సిద్ధం చేసుకోవాలా. దీనికి బదులు దేవుని మందిరానికి రావడానికి మనం ముందు రోజే బజార్ చేస్తాం, ఉదయాన్నే లేచి కూరలు వండేసుకుంటాం, తలకి స్నానం చేస్తాం, ది బెస్ట్ క్లోత్స్ ఎంచుకుంటాం. ఇవన్నీ చాలా మంచివి, ఇవన్నీ చేయండి. కానీ నీ సిద్ధపాటు కేవలం అంతవరకే అయితే అది సరిపోదు, అది సరిపోదు. ఎందుకంటే దానికి మించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన. పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే చదివినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 19వ అధ్యాయం మరి ఇందాక చదువుకున్నాం. అందులో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను ఈ రోజు నుండి లెక్క పెడితే 3వ రోజున నేను ప్రజలను దర్శిస్తాను, నేను ప్రజల దగ్గరికి వస్తాను, నేను వారితో ఉంటాను, వారితో మాట్లాడతాను. కాబట్టి మోషే నువ్వేం చేయాలో తెలుసా? క్రిందకి వెళ్ళి ప్రజలను సిద్ధం చేయి. 2 రోజులు సిద్ధపాటుకి టైం ఇచ్చాడు దేవుడు. హౌ మచ్ టైమ్ డూ వీ టేక్ టు ప్రిపేర్ టు మీట్ ద లార్డ్? దేవుని సన్నిధిలో దేవునిని కలుసుకోవటానికి మనం తీసుకునేటువంటి సమయం ఎంత? సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్పిన 2 విషయాలు ఏంటంటే, మొదటిది, వారు తమ్మును తాము శుద్ధి చేసుకోవాలి. ఉత్తుకోండి అన్నాడు. రెండవది, నిన్ను మలినపరిచేటువంటి ఏ క్రియ చేయకుండా జాగ్రత్త పడు. ఇవి 2. మొదటిది, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలనగా ఉన్న మలినాన్ని తొలగించుకోవాలా. రెండవది, అదనంగా మలినాన్ని అంటించుకోవద్దు. సిద్ధపాట్లు ఇవి 2 ఉన్నాయి. మోషేకి దేవుడు చెప్పింది అదే. 2 దినాల పాటు వారికి సమయాన్ని ఇచ్చి ఈ 2 పనులు చేయమన్నాడు. వాట్ డు వీ డూ? మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఇవి 2 చేయగలుగుతున్నామా? చెయ్యగలిగితే ఆలయంలో మన ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆలయంలోని నీ ప్రవర్తన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. అలాంటి ప్రవర్తన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఇంకా మీరు గమనిస్తే, సిద్ధపడిన ప్రతి మనిషికి ఇంకొక విషయం అర్థం కావాలి. ఏంటో తెలుసా? చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం
12వ నిర్గమకాండం 19:12. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. ఇక్కడ ప్రభువు చెబుతున్న విషయం ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చేవాడు తన మేర ఏంటో తెలుసుకోవాలి. అంటే తన పరిమితి ఏంటో తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు సిద్ధపాటులో ఇది భాగం. నా పరిమితి ఏంటి? దేవుని సన్నిధిలో నేను ఎంత పరిమితమైన వాడను? నా మేర ఏంటి? ప్రభు ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, మేరను దాటిన ప్రతి వ్యక్తి చచ్చిపోవాలి అన్నాడు. అంతకంటే భయంకరమైన తీర్పు ఏముంటుంది? దేవుని మహాకృప వలన మనము కృపాకాలంలో ఉన్నాం గనక, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు తన యొక్క కృపను విస్తరింపజేశాడు గనక మనమింకా దేవుని యొక్క సన్నిధిలోనికి ధైర్యంగా రాగలిగేటువంటి అవకాశం మిగిలి ఉంది. అందుచేత ఈ విషయాలు మనం ఖచ్చితంగా ఆలోచించవలసినవి. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకు? నువ్వు జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించబోతూ ఉన్నావు. జీవము కలిగినటువంటి దేవుడు ఆయన, నిర్జీవమైన వాడు కాడు. నువ్వు ఏం చేసినా ఏం చెప్పినా చూస్తూ లేక చూడకుండా ఉండే నిర్జీవమైన వ్యక్తి కాదు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన సరిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. మనం ప్రసంగి గ్రంథంలో చూస్తే ప్రవర్తనను గురించి మాట్లాడినప్పుడు 3 విషయాలు మాట్లాడాడు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం మనం చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం తెరిచి చూద్దాం. ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సంగతులను గ్రహించటానికి మనం ప్రయత్నం చేద్దాం. నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 విషయాలు మాట్లాడాడు. మన ప్రవర్తనను కూర్చున్నటువంటి 3 సంగతులు. మొదటిది బలులు లేక అర్పణలను గురించి మాట్లాడాడు. రెండవది మాటలను గూర్చి మాట్లాడాడు. మనం పలికేటువంటి మాటలు. ఈ మాటలు ఎలాంటివంటే ఒక వ్యక్తి తన గూర్చి తానే హెచ్చించుకునేటువంటి మాటలు. మూడవది స్వప్నములను గూర్చి మాట్లాడాడు. 3 విషయాలు. మనకున్న సమయాన్ని బట్టి ఇందులో బహుశా మొదటి దాన్ని మనం ఈ రోజున చూద్దాం. దేవుని చిత్తమైతే ఇంకోసారి అవకాశం ఉంటే మిగిలినవి చూడడానికి ఆలోచన చేద్దాం. మొదటిది బలులను గూర్చి మాట్లాడాడు. ఆలయంలోనికి వచ్చినప్పుడు ఈ 3 సంగతులు నేను కన్సిడర్ చేయాలా. నీ అర్పణలు, నీ మాటలు, నీ స్వప్నములు, నీ కలలు. ఈ 3 గురించి నువ్వు ఆలోచించాలి. వీటిలో నువ్వు చేయవలసినటువంటి మార్పులు ఖచ్చితంగా చేయాలి. ఎంతకుముందు చెప్పినట్లు చాలామంది ఆలయానికి వారి యొక్క ప్రవర్తనను బిగబట్టుకొని ఆలయానికి వస్తే దానివలన దేవునికి సంతోషం లేదు. అలాంటి ప్రవర్తనను గురించి ఆమోసు మాట్లాడాడు. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5, 6 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి, తూము చిన్నదిగా రూపాయి ఎక్కువగా అంటే అర్థం ఏంటంటే డబ్బులైతే ఎక్కువే తీసుకుంటారు కానీ తూసినప్పుడు మాత్రం తక్కువ తోస్తారు. అంటే కేజీకి డబ్బులు తీసుకుంటాడు కానీ కేజీ ఉండదు. అది దాని యొక్క అర్థం. సో తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా, దరిద్రులను వెండికి కొన్నట్లును పాదరక్షలనిచ్చే బీదవారిని కొన్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకుని వారులారా ఈ మాట ఆలకించుడు. ఇందులో మీరు గమనించవలసిన మాట ఏంటంటే వారు వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం దొంగ వ్యాపారం అని అర్థమవుతుంది ఈ మాటల ద్వారా. కానీ అక్కడ మీరు గమనించవలసిన మాట ఏంటంటే విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో, అమావాస్య అప్పుడు ఆ దినాల్లో అమావాస్య, పౌర్ణమి వాటిని చూసేవారు. ఎందుకంటే వారు లోనార్ క్యాలెండర్ని పాటించేవారు కాబట్టి, చంద్రుని మీద ఆధారపడి. ఆ దినాల్లో వారు దేవుని సన్నిధికి రావాలి. వారు దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకంటే అది తప్పించుకోలేని క్రియ. ఒకవేళ రాకపోతే దేవుడు అడుగుతాడేమో, రాకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, రాకపోతే నా జీవితంలో ఏదైనా కీడు జరుగుద్దేమో, రాకపోతే ఇంకేదైనా జరగడానికి సంభవిస్తుందేమో అనే భయం. సో దే కమ్. కానీ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైపోద్దా, మళ్ళీ మా యాక్టివిటీస్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తారంట. ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తన. దేవుని మందిరానికి వచ్చే వారికి ఉండకూడని ప్రవర్తన. దేవుడు దాని గురించి అంత క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ప్రసంగి గ్రంథానికి రండి. 5వ అధ్యాయం. బుద్ధిహీనులు అర్పించినట్లు మీరు అర్పించొద్దు అన్నాడు. ఆ మొత్తం వచనాన్ని మనం గమనిస్తే దాన్ని ఎలా మనం చెప్పుకోవచ్చు, అర్పించుట కంటే
వినుట శ్రేష్టము, లేక ఆలకించుట శ్రేష్టం. అది మొదట దేవుడు చెప్పింది. అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరంలోనికి వచ్చేవాడు అర్పణ అర్పించటానికి తొందరపడకూడదంట. కానీ వారికి అదే ముఖ్యమైన విషయం. అర్పణే ముఖ్యమైన విషయం, డబ్బులే ముఖ్యమైన విషయం. కానీ దేవుడు అంటున్నాడు, అర్పణ ప్రక్కన పెట్టండి, మొదట నా మాట వినండి, మొదట నా మాట వినండి. బహుశా దీన్ని బేస్ చేసుకొని వాక్యం అయిన తర్వాత కానుకలను సేకరించేటువంటి పని పెట్టారేమో పెద్దలు, నాకు తెలియదు. ముందు వినండి, ముందు దేవుని మాట విని ఆ తర్వాత మీరు చేయండి ఈ పని. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ విధంగా చెయ్యాలో, అది మీకు తెలుస్తుంది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించవద్దు అని చెప్పినప్పుడు బుద్ధిహీనులు ఎలా అర్పిస్తారు? ఈ మాటలు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలు బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించకూడదు. దేవుని ప్రజలు అర్పించినట్లుగా అర్పించాలి. దేవుని ప్రజలు ఎలా అర్పిస్తారు? దేవుని ప్రజలు ఎలా అర్పిస్తారంటే దేవుని యొక్క వాక్యానుసారంగా అర్పిస్తారు. బుద్ధిహీనులు ఎలా అర్పిస్తారు? బుద్ధిహీనులు ఎలా అర్పిస్తారు అని చెప్పాడంటే, మొదటిది, వారు దుర్మార్గపు పనులు చేయుదురు. దుర్మార్గపు పనులు చేస్తూ దేవుని ఆలయానికి వచ్చి వారు దేవుని సన్నిధిలో అర్పణ అర్పించటం ద్వారా గనులుగా పేర్కొనబడినటువంటి వారు వీరు. జీవితమంతా దుర్మార్గమే, కానీ ఆలయంలోనికి వచ్చి ఒక పెద్ద అర్పణ, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 1 కోటి ఇచ్చేసాడు అనుకోండి, ఇక అందరికంటే గొప్పడు అయిపోతాడు చర్చిలో. పాపం పేదోడు తనకున్న దాంట్లో ప్రతి వారం నమ్మకంగా అర్పణ తీసుకొచ్చి సైలెంట్గా సంచిలో వేసినా వాడిని ఎవరు పట్టించుకోరు. రెండవది, వారు మొక్కుకుంటారు కానీ, అంటే మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం అని చెప్పేస్తారంట. వారు మొక్కుకుంటారు కానీ చెల్లించాల్సి వచ్చినప్పుడు లెక్కలు చూస్తారు. అందుకే ఆలస్యం చేస్తారు. ఆలస్యం చేసి 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 ఒకవేళ అడిగినోడు ఎవరు లేకపోతే దాన్ని దాటేసేస్తారు. అందుకే ఆ 2 మాటలు చెప్పాడు. నువ్వు మొక్కుకున్నావా, ఆలస్యం చేయొద్దు. రెండో మాట ఏం చెప్పాడంటే, నువ్వు మొక్కుకుంటే దాన్ని తప్పకుండా చెల్లించడం మానొద్దు. చెల్లించడం మానేసే వ్యక్తివైతే అసలు నువ్వు మొక్కుకోవద్దు అంటున్నాడు. అసలు నువ్వు ఇస్తానని చెప్పొద్దు. ఎందుకు నువ్వు ప్రమాణం చేస్తావు? మొదట గొప్ప కోసం ప్రమాణం చేసేసి తర్వాత ఇచ్చినప్పుడు అయ్యో 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 అని అనుకుంటే అది నీకు శ్రమ. ఇక్కడ చాలా క్లియర్గా మాటలు చెప్పాడు చూడండి. 5వ వచనం, నీవు మ్రొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము. నీ నోటి మాట ద్వారా ప్రమాణం చేసేస్తున్నావు. నువ్వు ప్రమాణం చేసేది మనుష్యులతో కాదు, దేవునితో. కానీ తీరా చెల్లించాల్సి వచ్చినప్పుడు నీకు కష్టం అవుతుంది.
కష్టం అవటం వలనో, లేకపోతే నువ్వు ఊరికే చెప్పిన మాట వలనో నువ్వు పట్టుబడిపోయావు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దాని వలన దేవునికి ఇష్టం లేదట, దేవునికి కోపం వస్తుందంట. పొరపాటున జరిగిపోయిందండి అని చెప్పొద్దు అంటున్నాడు. పొరపాటున జరిగిపోయిందని చెప్పొద్దు. దేవునితో మనం ఆటలాడకూడదు. అందుకనే మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు మాటలు ఇచ్చినప్పుడు సిద్ధపడడం గురించి చెప్పాడు, నీ మేర తెలుసుకో అని కూడా చెప్పాడు. యు మస్ట్ రైట్లీ ఎస్టిమేట్ యువర్ లిమిట్స్. దేనికోసం ప్రగల్భం, దేనికోసం అధికమైన ప్రమాణం, దేనికోసం అధికమైనటువంటి కానుక, దేనికోసం చెయ్యలేనంత గొప్ప భారాన్ని భరించటానికి నువ్వు ముందుకు రావాలి? అవసరం లేదు. గాడ్ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ దాట్. దేవుడు ఏం చెప్పాడంటే, నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుచున్నాను. కాబట్టి బుద్ధిహీనులు అర్పించినట్లుగా వారు అర్పించకూడదు అని దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు దీని అంతటికీ కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, అక్కడే అదే మొదటి వచనంలో దానికి కారణం కూడా ఏం చెప్పాడంటే, వారు దేవుని మాట విననందు చేత ఇదంతా జరుగుతుంది. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించటానికి కారణం ఏంటంటే, వారికి దేవుని మాట అర్థం కాలేదు. ఎందుకంటే వారు దేవుని మాట ఆలకించలేదు. దేవుని మాట ఆలకించలేదు అంటే దాని యొక్క అర్థం చెవులతో వినలేదని కాదు, మనస్సుతో అంగీకరించి దానికి లోబడలేదని అర్థం. వీడి మాట వినడరా అంటే అర్థం ఏంటి? వాడికి చెవుడని కాదు దాని యొక్క అర్థం. దాని అర్థం ఏంటంటే వాడు వినినా ఆ ప్రకారంగా చెయ్యడు అని అర్థం. అంటే వాడు పెడచెవిని పెట్టేవాడు. ఎందుకు పెడచెవిని పెడతారో తెలుసా? వారికి ఆసక్తి లేదు, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడంటే వారికి గౌరవం లేదు, అంతే. దేవుడంటే గౌరవం ఉన్నవాడు దేవుని మాటకు విలువనిస్తాడు. దేవుని ఎడల గౌరవం లేనివాడు దేవుని మాటకు కూడా విలువనివ్వడు. సో వాక్యం వాడికి ఏమాత్రం కూడా జీవితంలో ఎక్కదు. అది. మరి వాక్యం విననివాడు అర్పణలు ఎందుకు అర్పిస్తున్నాడు? ఎందుకు అర్పిస్తాడో తెలుసా? దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్ఫ్. వారికి దేవుని మీద ఆసక్తి కంటే వారి మీద వారికే ఆసక్తి ఎక్కువ, అందుకే అర్పిస్తారు. అదేంటి? స్వార్థంతో ఉన్నటువంటి వారు, స్వప్రయోజనాన్ని కోరుకునేవారు ఇస్తారా? ఇస్తారు. ఎందుకంటే ఇస్తేనే వారి యొక్క అహం సాటిస్ఫై అవుతుంది. తద్వారా దే గెట్ నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ. ప్రజలందరూ ఆయన వైపుకు చూసినప్పుడు హీ విల్ బి సాటిస్ఫైడ్. దేవుని వాక్యానికి లోబడిన జీవితం ఉన్నందుచేత కాదు.
వాడు తన యొక్క ఆహాన్ని సంతృప్తి పరచుకోవటానికి అందరికంటే ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అర్పణల లిస్ట్ పెడితే ఫస్ట్ పేరు తనదే కావాలని కోరుకుంటాడు. దాన్ని 10 సార్లు కాకపోతే 100 సార్లు అయినా చెప్పించుకుంటాడు. అది లోక విధానం. అది లోక విధానం. ఈ లోకంలో ఉండేటువంటి నాయకులు ఆ విధంగా చెప్పించుకుంటారు. అది వారికి చెల్లుతుంది. కానీ నువ్వు దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తివిగా అది మనకి చెల్లదు. మనం ఘనపరచవలసింది ఒకే ఒక్కరిని, ఆయన దేవుడు. ఆయన దేవుడు. దేవుని మందిరానికి మనం అందుకే వస్తున్నాం. దేవుని మందిరానికి మనం అందుకే వస్తున్నాం. ఆమోసు దీనికి సంబంధించి చాలా విషయాలు చాలా చక్కగా వివరంగా చెబుతాడండి. కాబట్టి నా మాటల కంటే ఆమోసు గ్రంథాన్ని ఒకసారి మరలా చూడండి. 4వ అధ్యాయం 4-5 వచనాలలో ఇలా మాట్లాడాడు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి. ఓకే, ఎందుకు ఇలా చెప్పాడు? బేతేలేంటి, గిల్గాలేంటి? బేతేలుకి వెళ్ళి తిరుగుబాటు చేయడం ఏంటి? బేతేలుకి వెళ్ళి తిరుగుబాటు చేయడం ఏంటి? గిల్గాలుకి వెళ్ళి తిరుగుబాటు చేయడం. గిల్గాల్ ఏంటి? బేతేలు ఏంటి? బేతేలు మొట్టమొదట దేవుడు యాకోబును దర్శించినటువంటి స్థలం అది. గిల్గాలు మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తరువాత కనాను దేశంలో అడుగుపెట్టిన ప్రదేశం అది. ఈ 2 ప్రదేశాలు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి స్థలాలు ఇవి. గిల్గాలు, బేతేలు. వారికి గిల్గాలు పట్ల, బేతేలు పట్ల బోలెడంత గౌరవం. ఎందుకో తెలుసా? మా పితరులు ఆరాధించిన స్థలాలవి. అక్కడ ఆ చోట వారు దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుణ్ణి కలుసుకున్నారు. దేవునితో వారు కలుసుకోవటం చేత వారు దీవించబడ్డారు. కాబట్టి ఆ స్థలాలకు వీరు చాలా గౌరవిస్తారు. మీరు ఒకవేళ ఇంకా 5వ అధ్యాయంలో, అదే ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే అక్కడ ఇంకొక స్థలం కూడా యాడ్ చేశాడు. 5వ అధ్యాయం 5వ వచనం, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. ఈ మాటలకి మీరు గమనించండి. ఇప్పుడు బెయేర్షెబా కూడా యాడ్ అయింది. బెయేర్షెబా ఏంటి? బెయేర్షెబా అయితే ఇంకా పురాతనమైన స్థలం. అబ్రహామును దేవుడు దర్శించిన స్థలం అది బెయేర్షెబా. మా పితరులను దేవుడు దర్శించిన ఈ స్థలములో వారు దేవునిని ఆరాధించారు, దేవునికి బలి అర్పించారు, దేవునితో వారు మాట్లాడారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు గనక ఈ స్థలాలు మాకు చాలా ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిజమే, పవిత్రమైన స్థలాలు. ఇశ్రాయేలీయులారా, మీ పితరులు అనగా మీ తండ్రులు నాకు విధేయులయ్యారు గనుక నేను వారిని అంగీకరించాను. ఇప్పుడు మీరు ప్రవేశించారు, ఆ స్థలాలకు విలువ లేకుండా పోయింది. ఎందుకంటే మీరంత పవిత్రమైన స్థలాలుగా ఎంచినటువంటి స్థలాలకు వస్తారు కానీ తిరుగుబాటు చేస్తారు. అందుకే 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మీరు రావద్దు అంటున్నాడు. ఎందుకు రావద్దు అన్నాడంటే అసలు విషయం దేవుడు ఇంకోటి చెప్పబోతున్నాడు అక్కడే. అదే 5వ అధ్యాయంలో మీరు 5వ అధ్యాయం 5వ వచనం చదివారు కదా.
దానికి ముందున్న 4వ వచనాన్ని, దాని తర్వాత ఉన్న 6వ వచనాన్ని మీరు చదవండి, అక్కడ ఏముంటాయో. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. 6వ వచనం చదవండి మరలా. 6వ వచనం, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతికెదరు. 2 సార్లు అదే మాట. మొదట అదే మాట చెప్పాడు, మీరు నన్ను ఆశ్రయించండి. తర్వాత అదే మాట చెప్పాడు, నన్ను ఆశ్రయించండి. మధ్యలో ఏం చెప్పాడంటే, మీరు బేతేలుకి వెళ్ళొద్దు, గిల్గాల్కి వెళ్ళొద్దు, బేర్షెబాకు వెళ్ళొద్దు. ఎందుకంటే స్థలంలో లేదయ్యా పవిత్రత. నువ్వు రిలేట్ అవ్వాల్సింది ఒక స్థలముతో కాదు, నువ్వు రిలేట్ అవ్వాల్సింది ఆ స్థలాన్ని పవిత్రపరిచినటువంటి దేవునితో. అందుకే చెప్పాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, అనగా దేవుడు అక్కడ ఫస్ట్ పర్సన్, దేవుడే కేంద్రం. వాట్ ఈజ్ యువర్ అటాచ్మెంట్? ఇజ్ ఇట్ విత్ ద ప్లేస్, or the temple, or the building, or with the living God? జీవము కలిగిన దేవునితో నీకు సంబంధం ఉందా? లేక మా పితరులు మా పితరులు మా పితరులు అని ఇశ్రాయేలు చెప్పుకున్నట్లు ఎంతో కాలంగా వస్తూ ఉన్నటువంటి స్థలాలతోనూ మందిరాలతోనూ నీ సంబంధమా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లాస్ట్ వీక్లో వైజాగ్లో ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఆ వ్యక్తికి 73 సంవత్సరాలు ఉంటాయంట. నాతో పాటు ఇంకా కొంతమంది మన చర్చిలోంచి ఆ కార్యక్రమానికి వచ్చారు. వారికి ఈ మాట గుర్తే ఉండే ఉంటుంది. ఆ 73 సంవత్సరాల వ్యక్తి అక్కడ మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను భీమిలిలో చదువుకున్నాను, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెబుతూ భీమిలిని గురించి చాలా చక్కని మాటలు చెప్పాడండి. భీమిలి అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నాడు. భీమిలి అంటే ఒక ప్రేరణ అన్నాడు. భీమిలి నుండి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రయోజకులయ్యారు అన్నాడు. భీమిలికి అంత గొప్ప చరిత్ర ఉంది తెలుసా? కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఈజ్ ఇట్ రైట్ టుడే? ఈరోజు కూడా అదేనా? గతంలో జీవించొద్దు, ప్రస్తుతానికి రండి. ప్రస్తుతంలో క్రమశిక్షణకి మారు పేరు అని చెప్పగలమా? ఈ ఆలయానికి వస్తే చాలు, దేవుని యొక్క సన్నిధిని నేను సంపూర్ణంగా అనుభవించగలనని చెప్పగలమా? ఇక్కడ నుంచి ప్రేరణ కలుగుతూ ఉందా? వాట్ డూ ద నైబర్స్ సే అబౌట్ యూ? ఆలయానికి చుట్టుప్రక్కల ఉన్నవారు నిన్ను గూర్చి పలికినటువంటి సాక్ష్యం ఏంటి? అందుకే ఈ మాటలు చెప్పాడు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించండి, ఆలయాన్ని కాదు. నన్ను ఆశ్రయించండి, బలిపీఠాన్ని కాదు. నన్ను ఆశ్రయించండి, ఆచారాలను కాదు. మీరు నా వైపుకు రండి, నా వైపుకు రండి. ఇదే ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే, దేవుడు వారితో మాట్లాడుతూ ఒకే అధ్యాయంలో ఒకే పారాగ్రాఫ్లో కనీసం ఒక 5 సార్లు మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని చెప్తాడండి. చూడండి ఒకసారి 4వ అధ్యాయంలో 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. సేమ్ అదే మాట 8వ వచనం చివరిలో ఉంటుంది, మీరు నా తట్టు తిరిగిన వారు కారు.
అదే మాట 9వ వచనం చివరిలో ఉంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వచనం చివరిలో ఉంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 11వ వచనం చివరిలో ఉంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. రిపీటెడ్లీ గాడ్ ఈస్ కాలింగ్ దెమ్. రండి, మీరు ఆశ్రయించవలసింది బేతేల్ని కాదు, గిల్గాల్ని కాదు, బెయేర్షెబాని కాదు. మీరు ఆశ్రయించవలసింది నన్ను. ఈ సీక్రెట్ తెలుసుకోండి. మీ పితరులు నన్ను ఆశ్రయించారు గనుక నేను వారున్న స్థలాలను దీవించాను. ఆ స్థలాలలోనికి ప్రవేశించి ఆశీర్వాదం మాదే అనుకోవటం బుద్ధిహీనత. అందుకే బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పణ అర్పించవద్దు అన్నాడు. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకును. ఆమోస్ 5వ అధ్యాయం 21వ వచనం నుండి మీరు గమనించండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొని ఉన్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఎన్ని మాటలో చూడండి. ఆ మాటలు, చివరి మాటలు మీరు గమనిస్తే, అసహ్యించుకొనుచున్నాను, నీచముగా ఎంచుచున్నాను, ఆగ్రానింపనులను నేను వాటిని అంగీకరింపను, నేను చూడను, అవి తొలగించండి, నాకు మనస్సు లేదు. మాటలు మీరు గమనిస్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని మందిరంలో ఉండి అన్నీ చేస్తున్నారంట. దేవుని పేరట పండుగలు చేస్తున్నారు, దేవుని పేరట ఆరాధనలు జరిగిస్తున్నారు, దేవుని పేరట పాటలు పాడుతున్నారు, దేవుని పేరట వాయిద్యాలు వాయిస్తున్నారు, దేవుని పేరట అర్పణలు అర్పిస్తున్నారు, దేవుని పేరట అన్ని రకాల ఆచారాలు చేస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అసహ్యించుకొనుచు ఉన్నాను. అసలు నాకు మనస్సు లేదు, నేను చూడను. మన ప్రవర్తన ఈ రోజున మనం చెక్ చేసుకోవాలా? యెషయా ఒక మంచి మాట చెప్పాడండి. 66వ అధ్యాయం 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచు ఉన్నాను. గమనించండి. ఎవరు నా సన్నిధిలో పెద్ద అర్పణ అర్పింతురో వానినే నేను దృష్టించుచు ఉన్నాను. అలాంటిది లేదు అసలు బైబిల్లో ఎక్కడ. ఎవరు నా సన్నిధిని ప్రగల్భాలు పలుకుదురో వారినే నేను దృష్టించుచు ఉన్నాను. లేదు బైబిల్లో. ఎవరు నా యొక్క మాటలను ఘంటాపదంగా అనర్గళంగా మాట్లాడగలరో వారినే నేను దృష్టించుచు ఉన్నాను. బైబిల్లో లేదా మాట? ప్రభు చెప్తున్నాడు, నా కోసం మీరు నిర్మించే మందిరం ఏపాటిది అనే విషయం మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడాడు. నేను చూసేది మీరు కట్టే మందిరాలు కాదంటున్నాడు. నేను చూసేది మీరు ఆచరించే ఆచారాలు కాదు. నేను చూసేది మీరు అర్పించే అర్పణలు కాదు. బట్ నేను చూసేది మీ మనస్సుని. ఎవడు దీనుడై నలిగిన మనస్సు గలవాడై నా మాట విని, మాట గమనించారా? నా మాట విని దులుపుకొని పోవునో, నో, నా మాట విని వణుకుచుండునో. వినుట అంటే అది, ఆలకించుట అంటే అది. అపోస్తుల కార్యాల గ్రంథంలో మీకు ఆది సంఘం కనబడుతుందండి. ఆది సంఘం గురించి మాట్లాడాలంటే మనం చాలా చక్కగా మాట్లాడతాం. ఆది సంఘం యొక్క అభివృద్ధి ఏంటి, వారి యొక్క సహవాసం ఏంటి, వారు ఇచ్చేటువంటి గుణం ఏంటి, ఇవన్నీ మనం
ఎంత చెప్పినా తరగని కొన్ని లక్షణాలు అవి. వారు అంత శక్తివంతమైన సంఘంగా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? వారు చేసిన మొదటి పని వినుట. వినుట. దీన్ని గురించి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏం చెప్పుద్దంటే, ఇదిగో రక్షింపబడిన వారందరూ ఏం చేస్తున్నారంట, అపోస్తలుల బోధ యందును, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మిగిలినవన్నీ తర్వాత వచ్చాయి. మొట్టమొదటి మాట ఏంటంటే అపోస్తలుల బోధ, అనగా దేవుని యొక్క మాట, దేవుని మాట వినడంలో వారు ఎడతెగక ఉన్నారు గనుక వారి సహవాసాలు ఫలించాయి, వారి యొక్క అర్పణలు అంగీకరించబడ్డాయి. వారు వెళ్ళిన ప్రతి చోట అనేక మంది రక్షించబడ్డారు, సంఘాలు స్థాపించబడ్డాయి. ఈ రోజున మనకేంటంటే అర్పణలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, బట్ వ్యక్తులు రక్షించబడడం, సంఘాలు స్థాపించబడటం జరగడం లేదు. కనుక ఈరోజున మనం ఆలోచించుకోవాలి. నీ బలి, నీ మాట, నీ స్వప్నం, ఇందులో మనం మొదటి దానిని మాత్రమే ఈ రోజున ఆలోచన చేస్తాం. సో బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించవద్దు. అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టం. 84వ కీర్తనలో ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. అక్కడ చెబుతూ ఉన్నప్పుడు పిచ్చుకలకు నివాసం దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికాను, ఇలాంటి మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ మాట్లాడాడు, మనుషులను గురించి మాట్లాడకుండా? అవి నిజంగానే జరుగుతున్నాయి, ఆలయాల దగ్గర అలాంటివి జరుగుతాయి, ఆ కన్నాల్లోనికి ఇవన్నీ వస్తాయి. కానీ అక్కడ జరిగేది ఏంటంటే దేర్ ఈజ్ సెక్యూరిటీ. అల్పమైన పిచ్చుకల సహితం అక్కడ భద్రత ఉంది. అంటే ఎంత అల్పమైన వ్యక్తికైనా, సమాజంలో ఎంత నీరసమైన వ్యక్తికైనా ఆలయంలోనికి వస్తే భద్రత కలగాల, తృణీకారం జరగకూడదు, భద్రత కలగాలి. ఆలయంలో అభివృద్ధి ఉంది. ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఇంకా చెబుతాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేస్తారంట. వారు ప్రయాణం చేసే స్థలాలన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతాయి, పుష్పిస్తాయి. వారిలో ఒక్కడును తప్పకుండా అందరూ కూడా సియోనులో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. మరిన్ని సంవత్సరాలుగా ఆలయానికి వస్తూ ఉన్నటువంటి మనం ఇవన్నీ జరగడం చూస్తున్నామా? జరగాల. దాని కొరకు మనము దేవుని వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలా. అలా సిద్ధపడి ప్రభు బల దగ్గరికి రండి, ప్రభు మిమ్మలను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునిగాక. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుకొని, కన్నులు మూసుకొని ప్రభు వైపుకి చూస్తూ మన యొక్క హృదయ స్థితిని, మన సిద్ధపాటుని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఏంటి? దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఏంటి? ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. ఈ దినపు ఆరాధనలో నీవే మాకు సహాయం అనుగ్రహించినందులకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
నీ సన్నిధి దయచేస్తావు, నీ వాక్యము అనుగ్రహించావు, నీ సన్నిధిని మమ్మను బలపరిచావు. నీకు వందనాలు దేవా. మేము ఈ ఆధ్యాత్మిక శక్తితో మా అనుదిన జీవితాన్ని నీకు మహిమకరంగా జీవించటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము నీ బల్లను సమీపించబోతూ ఉండగా మాతో నీ సన్నిధి ఉంచండి. ఈ సహవాసంలో మేము హృదయంలో నెమ్మది కలిగిన వారమై, సమాధానము కలిగిన వారమై నీ బల్లను సమీపించగలుగునట్లు మాకు సహాయం దయచేయమని, బయలుదేరుతున్నటువంటి వారందరికీ నీ సన్నిధినిచ్చి పంపించుమని, నీ దీవెన మాకు తోడుగా ఉంచుమని, మరలా నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మాకు సహాయం అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.